అబ్బా ఈ కూరగాయలతో బెజారు వస్తుంది. పొద్దున సాయంత్రం ఏం కూర వండాలనో అర్థమైతలేదు. ఇలా ఎవరికైనా అనిపించిందా? అయితే సింపుల్గా ఇది ట్రై చేసేయండి. కూరగాయలు ఏమీ అవసరం లేదు. బయట మార్కెట్లో కూరగాయల రేట్లు అయితే మండిపోతున్నాయండి. ఇలా చట్నీ చేసుకున్నామంటే నలుగురం కడుపు నిండా తినేయచ్చు ఒక పూట. 4 టమాటాలు కట్ చేసుకొని పులుసు పెట్టుకున్నామంటే ఆ పూట గడిచిపోతుందండి. నలుగురు ఫ్యామిలీలో 4 ఉంటే ఆ 4 తృప్తిగా చారుతో తినేసేయచ్చు. ఇలా మనం కూరగాయల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. అంటే అందరి సిచ్యువేషన్ అలాగే ఉండదు. కొంతమంది డైలీ 3 పూటల నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు. కొంతమంది 3 పూటలు 3 రకాల కూరలు వండుకొని తినేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఒక పూట వండుకొని అదే 3 పూటలు తినేవాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి కోసం చెప్తున్నా నేను. ఒక 1/2 కేజీ కూరగాయలు తెచ్చుకొని ఆ ఉదయం వండుకున్నామంటే కొంచెం గ్రేవీ లాగా చేసుకొని ఆ కర్రీ 2 పూటలు తినేసేయచ్చు. నైట్కి ఒక్క పూటకి చారు కానీ ఇలా చట్నీ కానీ చేసుకుంటే ఆ ఒక్క పూటకి అడ్జస్ట్ అయిపోతుంది. ఇలా మనం కూరగాయల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. పొద్దున సాయంత్రం కూరగాయలు వండాలంటే సగం జీతం కూరగాయలకే అయిపోతుంది. ఇలా సాయంత్రం మనం కూరగాయలకి ఖర్చు పెట్టే డబ్బులు మనం దాచుకున్నామంటే అది మనకి ఎమర్జెన్సీగా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. మన పిల్లలకి కానీ మనకి కానీ మన హస్బెండ్ దగ్గరలో లేనప్పుడు ఏదైనా ఎమర్జెన్సీగా అవసరం వచ్చినప్పుడు ఇలా ఆ డబ్బులు దేనికొకదానికి ఉపయోగపడతాయి. ఇది నేను అందరి కోసం కాదండి, కొంతమందికి మాత్రమే చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఆ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మీకు వీలైతే నా ఛానల్ని 4 షేర్ చేయండి. థ్యాంక్ యూ.